సో టీమ్ ఈరోజు కమినేషన్ తీస్తారు. రేపు ఎవరినైనా తీసేయచ్చు. 40% ఆఫ్ ది స్టాఫ్ని రిమూవ్ చేయబోతున్నారు. మీ అందరికీ మెరిట్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అందులో పాస్ అయిన వాళ్ళకే ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది, లేదంటే ఆఫీస్ నుండి తీసేస్తారు. ఇప్పుడు ఏం చేసుడే? రేపు ఎట్లా తప్పించుకున్నాడు? ఐడియా ఏందే? ఏమైంది సుబ్బు? విధి నాతో వింత నాటకం ఆడింది సంతోష్. ఏ చిరిగడ్లో చేపెట్టావు? నా బతుకే ఓ బతుకు జట్కా బండి అయిపోయింది సార్. ఇంకా నేనే బండిలో చేయబెడతా. ఇంకా మీరిచ్చిన వర్క్ కంప్లీట్ చేసి మీతో శబాష్ అనిపించుకుందాం అనుకున్నా, కానీ ఇంతలోపే ఇట్లా తిట్లు తింటాను అనుకోలేదు. అసలు ఏమైంది సుబ్బు? సబ్బు మీద కాలేసి కింద పడ్డా. ఇగో ఇట్లా చేయబెనికింది. సుబ్బు సబ్బు మీద కాలేసింది. రైమింగ్ బాగుంది, కానీ నువ్వు చెప్తుంటేనే కన్విన్సింగ్గా లేదు. ఆ రైమింగ్లు టైమింగ్లు నాకేం తెలుసు సార్. అసలే చెయ్యిరుగున్నా. ఎట్లయినా వర్క్ కంప్లీట్ చేయాలనుకున్నా, కానీ నాతో అవ్వలే. వర్క్ గురించి నువ్వేం టెన్షన్ తీసుకోకు సుబ్బు, మేము చూసుకుంటాంలే. మీరు చెప్తారు మీరు చూసుకుంటానని, కానీ చరణ్ సరే ఇంకా నమ్మట్లేదు. నాకెందుకో నువ్వు వర్క్ తప్పించుకోవడానికి ఈ డ్రామా ఆడుతున్నావేమో అనిపిస్తుంది. అగో నేను చెప్పినా నాకు తెలుసు సార్ మీరు నమ్మరని. నేను చెప్పాను కదా నాకు తెలుసు సార్ మీరు నమ్మరని. ఇట్లా చేతికి చుట్టుకొని వస్తే మీరు నమ్మే అంత పిచ్చోళ్ళు కాదని నాకు తెలుసు సార్, కానీ నిజంగానే బొక్క బెనికింది సార్. చరణ్ తను ఎందుకు అబద్ధం చెప్తుంది? కావాలని ఎవరు కట్లు కట్టుకొని రారు కదా. కట్టుకోరు, కానీ దీన్ని చూస్తుంటేనే డౌట్గా ఉంది. ఒకసారి కట్లు తీ చూద్దాం. అయ్యో సార్ నిజంగానే చేయబెనికింది సార్. అబ్బా నేను ఇంకా పట్టుకోలేదు. చరణ్ అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నావు? తాకిందని చెప్తుంది కదా, ఊకే కట్లు తీస్తా అంటావు. టూ మచ్ చరణ్. యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ ఎంప్లాయీస్. అక్కేంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది? యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ చరణ్, నో మ్యాటర్ వాట్. నౌ జస్ట్ లీవ్ హర్. ఓకే కూల్. నేనేదో జస్ట్ సరదాగా చెక్ చేద్దాం అనుకున్నాను అంతే. పర్లేదు సార్, మీరు తీసి చూపించమంటే నేను చూపిస్తాను. ఏం అవసరం లేదులే. సుబ్బు అసలు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? కాల్ చేసి లీవ్ కావాలని చెప్పొచ్చు కదా. అంటే ఇంట్లో కూర్చునే బదులు ఆఫీస్కి వస్తే ఏదైనా వర్క్ నేర్చుకోవచ్చు కదా సార్. సరే జాగ్రత్తగా వెళ్ళి కూర్చో, కానీ నా కట్లు తీసాక నాకు అసైన్మెంట్. ఇట్లా తీయగానే అట్లా చేసి పంపించేస్తాను సార్, మీరు ఫికర్ మత్కరు. చూద్దాం. సరే నువ్వు వచ్చి కూర్చో, నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. అమ్మయ్యా ఇవాళకైతే ఇట్లా తప్పించుకున్నా. వర్క్ చేసే పని లేదుగా. అమ్మో ఈ చరణ్ గడు ఆర్వి చెప్పినంత అమాయకుడైతే కాదు, బుర్ర బాగానే ఉంది వీడికి. అమ్మో ఇంకొంచెం గట్టిగా అడిగితే దొరుకుతుండే. సంతోష్ తను కట్టుకున్న కట్లు నిజమే అంటావా? ఏమోరా కనుక్కోమంటావా? అంటే ఏంటి ఇప్పుడు ఇప్పి చూస్తావా? టచ్ చేసి చూడు, సిరి వేసుకుంటది. అసలుకే చాలా డేస్ అవుతుంది బాస్లా బిహేవ్ చేసింది. అవునరా, ఇన్ని డేస్ మనం సిరితో ఉన్నాం కానీ ఎప్పుడు బాస్లా అనిపించలేదు. ఫస్ట్ టైం బాస్లా అనిపించిందిరా. ఎప్పుడు ఒక్క మాట కూడా నేను అనలేదు, సుబ్బు వాళ్ళు అనింది. ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆ ప్లేస్లో ఎవరున్నా అట్లనే మాట్లాడతా, అది సుబ్బు అయినా చరణ్ అయినా నువ్వైనా. అది కాదు సిరి, అంటే తనకు దెబ్బ తగిలిందంటేనే కొంచెం కన్విన్సింగ్గా లేదు. అదిగో మళ్ళీ చరణ్, అనుమానం ఉండాలి కానీ అనుమానంలో బతకొద్దు. ఓ నీకు సుబ్బు అంటే పడదు తెలుసు, కానీ మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు. అమ్మో మేడం, మళ్ళీ క్లాసులు పేగొద్దు, వినే ఓపిక అస్సలు లేదు. సచ్చినోడా. చరణ్ ఫస్ట్ వీడు అసైన్మెంట్ కంప్లీట్ చేశాడో లేదో చూడు, చేయకపోతే పనిలోంచి తీసిపడే. అయ్యో అంత పని చేయకు, నేనేదో జోక్గా అన్నా. బాస్తో జోక్స్ ఇస్తే జాయింట్స్ జారిపోతాయి. పోయి పని చూసుకో.
రే మామ అసైన్మెంట్ ఇప్పుడే సెండ్ చేసాను చూడరా, లేదంటే పీకినా పీకేస్తుంది. చూసాను రా, పెద్దగా ఏం లేదు. ఓకే గైస్, నేను కాల్ మాట్లాడేసి వస్తాను. ఓకే. అయ్యో, ఈ తమ్మెకిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. నా మతి మరుపు మండ. అసైన్మెంట్ ఎగ్గొట్టాలన్న కంగారులో ఇది మర్చిపోయినా. ఏం తమ్మా, ఏం సంగత్? మేడం అంతా మంచిగుండే. ఇగో పట్టు. ఏంది మేడం ఇది ఇప్పుడు? నిన్న స్టేటస్ పెట్టినావు కానీ కూతురు బర్త్డే అని. సెలబ్రేషన్స్కి ఎట్లనో రాలేపోయినా, అందుకే గిఫ్ట్. అయ్యో మేడం ఇప్పుడు ఏం వద్దు. అగో, సెలబ్రేషన్స్కి ఎట్లనో రాలేపోయినా, అట్లీస్ట్ గిఫ్ట్ అన్నా ఇవ్వాలి కదా. మీది మంచి మనసు మేడం, మీరు చల్లగా ఉండాలి, మీకు బంగారం లాంటి మొగుడు రావాలి. అగో, నీ అక్క హ్యాపీగా ఉండాలని నీకు లేదా? మొగుడొస్తాడు అది ఇది అంటున్నావు, వాడు ఎట్లాంటోడు వస్తాడో ఏందో. అదేం లేదు మేడం, మీలాంటి మంచి వాళ్ళకి మంచి మొగుడే వస్తాడు, మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. సర్లేతమ్మా, నేను వెళ్తా. మంచిది మేడం, ఉంటా మరి. నమస్తే సారు. మీకు తనేమిచ్చింది? అదే మా కూతురు బర్త్డే అయితే బట్టలు ఇచ్చిండ్రు సారు. ఆ మేడం చాలా మంచిది సారు, ఇటువంటి వాళ్ళు ఉండాలా. ఈ యాంగిల్ కూడా ఉందా దీనికి? ఏమైంది సారు? కూర్చో. ఇవాళ ఆఫీస్లో సుబ్బు ప్లాన్ ఏమైండొచ్చు? కాల్ చేద్దామా? హలో ఆర్వి. సుబ్బు ఏమైందే? ప్లాన్ హిట్టా ఫట్టా? మనం ప్లాన్ వేస్తే ఫ్లాప్ అవ్వడమా? బ్లాక్ బస్టరే. ఏంది కనిపెట్టలేదా? అంటే కొద్దిసేపటి వరకు టెన్షన్ పెట్టిండు కానీ కనిపెట్టలే. ఇంకా మనం 10 దినాల వరకు ఖుషే, ఏ టెన్షన్ లేదు. సరే ఆర్వి, నువ్వు ఉండు, మళ్ళీ కాల్ చేస్తే నువ్వు పెట్టే. ఏమైంది ఇంతలానే? ఏమోలే. అమ్మా చూసిండంటవా? కష్టపడుతున్నట్టుంది. తిన్నాక కష్టంగా ఉందా? సరే బాక్సీ. ఎందుకు? చెప్తా. అయ్యో చరణ్ వద్దు, పర్లేదు నేను తింటాను. ఓవరాక్షన్ చేయకు, తిను, పర్లేదు. ఆను. నీకెందుకు శ్రమ, నేను తింటాను కదా చరణ్. పర్లేదు, తిను. థ్యాంక్ యూ చరణ్. ఇట్స్ ఓకే. నీలో ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు. పొద్దున కట్లిప్పమన్నావు, ఇప్పుడేమో తినిపిస్తున్నావు. నా ఎంప్లాయీస్ సపోర్టింగ్గా ఉండాలి కదా అని నేను చెప్పలేదు, సిరి చెప్పింది. మెల్లిగా. అయిపోయింది, జాగ్రత్త. సో గాయస్, ఇంత అర్జెంట్ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే కంపెనీలో లే ఆఫ్ జరుగుతుంది. అండ్ మీరందరూ ఇచ్చిన అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేశారు. కంపెనీ ఆల్సో చెక్డ్ అండ్ యూ గైస్ ఆర్ స్టేయింగ్. కమ్ ఆన్ గైస్. బట్ ఎక్సెప్ట్ సుబ్బు. అంటే నేను వెళ్ళిపోవాలనా? నో, నేను ఆల్రెడీ సీఈఓతో మాట్లాడాను అండ్ నీ సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన అండర్స్టాండ్ చేసుకొని అండ్ యూ ఆల్సో స్టేయింగ్. బట్ యూ హ్యావ్ టు కంప్లీట్.
చేసేద్దాం సార్. చేసేద్దాం కాదు, చేసేస్తాను అనాలి. గదే గదే చేసేస్తా. సో గాయస్, మన ప్రాజెక్ట్ ఒకటి రెడీ అవుతుంది. అందరూ కొంచెం దాని మీద సీరియస్గా వర్క్ చేయండి. మొన్న మన కమలేష్ చేసిన మిస్టేక్ మాత్రం ఎవరు చేయొద్దు. ఓకే 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 సార్. ఓకే. సో గాయస్, ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ కోసం కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ గైస్ లిసన్. ఓకే. ఓకే గైస్, వీ హ్యావ్ టు రాక్ ఇట్. మనం కానీ ఈ ప్రాజెక్ట్ నీట్గా క్లయింట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే మనలో కొంతమందికి ఆన్ సైట్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది. అండ్ మీరు యూఎస్కి వెళ్ళాలన్న డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అఫ్ కోర్స్ నాది కూడా ఫుల్ఫిల్ అవుతుంది అనుకోండి. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ కంపెనీ కోసం చేయండి, సెకండ్ మీకోసం చేయండి. ఓకేనా? ఓకే. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ. బాయ్. రే సంతోష్, హా? అర్థమైంది కదా, ఆన్ సైట్ ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి. అండ్ నువ్వు తగ్గినాక స్టార్ట్ చేయి. ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే దెన్, ఐమ్ లీవింగ్. పట్టి పట్టి కనబడట్లేదండి. ఎక్కడ పడిపోయింది ఇది? అవి నావే. తెలుసు. ఇందాక మీటింగ్కి వచ్చినప్పుడు ఈడబడినట్టున్నాయి. ఆహా. అవి మా బాబు కొనిచ్చినాయి. అవి వేసుకొని తిరుగుతా ఉంటే ఆయనకు మస్తు ఇష్టం. వాళ్ళ అమ్మ లెక్క కొడుతుండే అని మా నాన్న చెప్తుండే. ఆ పట్టీలు వేసుకొని తిరుగుతుంటే ఆ సౌండ్కి మా నాన్న ఎప్పుడు నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే మీరు ఎన్నిసార్లు చెప్పినా అవి తీయలేదు. పర్లేదు, నాకు ఈ సౌండ్ ఇరిటేషన్ తెప్పించినా సెంటిమెంట్ అని చెప్పావుగా, నాకు ఓకే. మీకు ప్రాబ్లం అనిపిస్తే తీసేస్తా. అయ్యో పర్లేదు, నాకు ఓకే అని చెప్పాగా. సరే తీసుకో. హ్యాండ్ సరే నేను పెడతా. అయ్యో పర్లేదు సార్. అయ్యో పర్లేదు. నేను పెడతాలే. మళ్ళీ ఇవి నీ కాళ్ళకి లేకపోతే మీ డాడీని మిస్ అయినట్టు ఫీల్ అవుతావు కదా. ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ దట్ ఫీల్. ఈ పట్టీలు నీ కాలికి చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. దీనమ్మ జీతం ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఏమైంది ఇంకా ఇక్కడ? ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు సార్. దరిద్రులు బుక్ అయినా కూడా క్యాన్సిల్ చేస్తాను. సరే అయితే నేను డ్రాప్ చేస్తా పద. అయ్యో మీరా? పర్లేదు సార్, వెయిట్ చేస్తాను. హ్యాండ్ బాగాలేదు, పైగా లేట్ నైట్ అయింది. ఈ టైంలో క్యాబ్స్ కూడా బుక్ అవ్వవు. పద నేను డ్రాప్ చేస్తా.
వెళ్దామా?